సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్ లో చెప్పండి. సో చోటి చోటి ఫ్యామిలీ స్టోరీ అండి. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. సో ఇక్కడ మా వారు అండ్ మా పాప, ఇంకా మా బాబాయ్ అండ్ ఇంకొక తమ్ముడు ఇద్దరు కూడా కలిసి గోల్కొండ టెంపుల్ కి వెళ్తున్నారండి అమ్మవారి దర్శనం కోసము. సో వెళ్లే దారి నుండి ఒక మంచి వ్లాగ్ అయితే తీసారనమాట నా కోసము, సో మీ అందరికి షేర్ చేయడానికి. సో తప్పకుండా వీడియో అయితే కంటిన్యూగా చూడండి. సో ఎక్కడ కూడా మిస్ చేయకుండా, ఎందుకంటే సో వెళ్దాము అనుకునే వాళ్ళకైతే ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో ఇది ఒక మంచి వీడియో అండి. సో అక్కడ వాతావరణం అంటే వాళ్ళ పబ్లిక్ ఎలా ఉన్నారు, అక్కడ బోనాలు ఏ విధంగా సమర్పిస్తారు, ఇదంతా ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో చూసారా, ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద తొట్టెలలు అండి అమ్మవారికి సమర్పించడానికి. సో బోనంతో పాటు తొట్టెలలు కూడా తీసుకొని వెళ్తారు. సో మా సంఘం పెద్దలు కూడా అదే నుండి అయితే తీసుకొని వెళ్ళారు. సో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో షేర్ చేశాను కదా, దాని వీడియో ఫుల్ వీడియో అయితే నేను తప్పకుండా షేర్ చేస్తాను. అంతలోపు ఈ వీడియో అయితే చూసేయండి. సో నచ్చితే లైక్ కూడా కొట్టేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. సో వ్లాగ్ మొత్తం చూసైతే మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్, తప్పకుండా తెలియజేయండి. సో తెలంగాణ ప్రజల కోసం అయితే ఇది ఒక మహత్యమైన పండుగ అండి. సో అందరూ కూడా ఖచ్చితంగా జరుపుకోవాల్సిన పండుగ అనమాట. బోనాలు అంటే గోల్కొండ బోనాలు చాలా విశిష్టమైనవి. సో కోటకైతే చాలా చరిత్ర అయితే ఉందండి. చాలా మంది రాజులు పరిపాలించిన కోట ఇది. సో సో నిజాం రాజులు పరిపాలించిన కోట ఇది. సో చిన్నప్పుడు మనము లెసన్స్ లో చదువుకునే ఉండే గోల్కొండ కోట మహత్యం. సో గోల్కొండ బోనాలు అనేవి మన తెలంగాణలోనే ముఖ్యమైన పండుగ అండి. ఇది అమ్మవారికి జరుపుకునే బోనాల పండుగ. సో రంగురంగులుగా అలంకరిస్తారనమాట అన్ని బోనాలను కూడా. సో తర్వాత కుండలో వండిన అన్నము అండ్ పెరుగు, బెల్లము, పాలు వేసి సో అన్ని కలిపి నైవేద్యంగా అమ్మవారికి అయితే తీసుకొని వెళ్ళి సమర్పిస్తారనమాట. సో పోతరాజుల విన్యాసాలు అంటే ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తారనమాట డప్పు చప్పులతో. సో ఇవన్నీ కూడా చూసేవారికి కూడా చాలా ఎంజాయ్ అయితే అనిపిస్తాయి అనమాట. సో అమ్మవారి పట్ల భక్తి విన్యాసాలు అనమాట అవి. విశ్వాసాలకి వారసత్వానికి అద్దం పట్టే ఒక మహోత్సవం ఇది. సో అమ్మవారికి భక్తి ప్రదర్శనలతోనే మనము తీసుకెళ్లే నైవేద్యం చాలా ఆనందాన్ని అయితే కలిగిస్తాయి అనమాట. పోతరాజుల యొక్క ఊరేగింపు, పోతరాజుల అద్భుతమైన నృత్యాలు, వారి శక్తివంతమైన విన్యాసాలు అయితే ప్రదర్శిస్తారు. సో కేకలు, డప్పుల చప్పులు ఇవన్నీ కూడా ఇంకా అందరికీ ఉత్సాహాన్ని అయితే ఇస్తాయి అనమాట. ప్రతి ఇంట్లో నుంచి కూడా బోనాల సందడి అయితే కనిపిస్తుంది. సో గోల్కొండ బోనాలు అంటేనే గోల్కొండ కోట అండి. సో ఈ చారిత్రక ప్రదేశంలో పండుగ వాతావరణం ఎలా ఉంటుందో ఇప్పుడు మనమైతే చూద్దాము లోపలికి వెళ్ళి. సో చూసారా ఎంత బాగా కోట అయితే చాలా శత్రువులు లోపలికి ప్రవేశించకుండా చాలా పకడ్బందీగా అయితే కట్టారండి. సో ఈ కోటను నిర్మించేటప్పుడు ఒక ట్రిక్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ చూసారా, ఈ కోట లోపలికి ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మాట్లాడితే పైన ఉన్న కోటలో వినిపిస్తుంది అనమాట. సో సామాన్య ప్రజలు వారి యొక్క ప్రాబ్లమ్స్ని రాజుకు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి అయితే వీళ్ళు రాజునైతే మాట్లాడతారనమాట. పలానా వాళ్ళు వచ్చారు, పలానా వాళ్ళు కలవడానికి వచ్చారని రాజుకైతే తెలియజేయడానికి. చూసారా, బ్యాక్గ్రౌండ్ లో సౌండ్స్ వేస్తున్నారు, వినిపిస్తుందా లేదా అని చెక్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసారా, మ్యాప్ అనేది కోట మొత్తం చూడడానికి మనకి వీలుగా మ్యాప్ ని కూడా అరేంజ్ చేస్తారండి. సో దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ నుంచి అయితే అమ్మవారికి ఘటాలు అండ్ పూనాలు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో అమ్మవారి దగ్గరికి సమర్పించడానికి, అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తారు. అందుకనే అంత పబ్లిక్ ఉంటది అనమాట ఇక్కడ. మా ఏరియా నుండి మా సంఘం ఆధ్వర్యంలో గోల్కొండ కోటకి 2వ వారం అండి, ఆషాఢ మాసంలో 2వ వారం అయితే గోల్కొండ కోట బోనాలు అయితే చేస్తారనమాట. సో అమ్మవారి కోసము ఎంతో భక్తితో బోనాలు ఎత్తుకొని మరీ వాళ్ళు ఆడతారండి.
చూసారా ఎంత బాగా అలంకరించారో బోనాలని. సో ఇది వెళ్తున్నారండి లోపలికి. చాలా మెట్లు ఉంటాయి, అవన్నీ కూడా ఎక్కాలన్నమాట. సో చూసారా కోటగూడలు చాలా హైట్గా కూడా ఉన్నాయండి. సో అంటే మనిషి ఒకవేళ ఎక్కి రావాలన్నా రాకుండా అనమాట ఇదంతా కూడా. సో కొండలు పగలగొట్టి వాటితో రాళ్ళు చేపించి ఈ విధంగా అయితే నిర్మించారు కోటగూడలు. సో చాలా గట్టిగా ఉన్నాయండి, ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంటాయన్నమాట. సో ముందుగా ఎంట్రన్స్లోనే డోర్స్కి కూడా చూసారు కదా, అంటే ఒకవేళ వారితో ఓపెన్ కాదు కదా మనుషులతో, సో ఏనుగుతో దాడి చేపించి ఓపెన్ చేపిద్దామన్నా కూడా ఏనుగుకే హాని జరిగేటట్టుగా షార్ప్గా నైఫ్ లాగా అయితే చెక్కారనమాట. సో అంత పగడ్బందీగా అయితే కట్టారనమాట. సో ఇవన్నీ గదుల్లాగా ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా షాప్స్ అనమాట. అంటే అప్పుడు వ్యాపారస్తులు ఇందులోనే షాప్స్ ఓపెన్ చేసుకొని అమ్మేవాళ్ళు అనమాట కోటలోని వారికి అనుగుణంగా. సో మీరు ఎప్పుడైనా గోల్కొండ కోటను విజిట్ చేశారండి? సో ఎంతమంది విజిట్ చేశారు కామెంట్స్లో అయితే షేర్ చేయండి. సో పండుగ వాతావరణం ఏ విధంగా ఆహ్లాదంగా ఉంది కదండి, చూసారా? సో ఇట్లా మనకి బ్యానర్స్ కూడా వేశారనమాట, అమ్మవారి గుడికి దారి అని చెప్పి. ఆషాఢ మాసం మొదలవగానే ఇక్కడ మొత్తం పండగ వాతావరణం అండి. చూసారా ఎంతమంది పబ్లిక్, ప్రతిరోజు అయితే ఇక్కడ పబ్లిక్ అయితే ఉంటారండి. సో మెయిన్గా మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజున వెళ్తే పబ్లిక్ చాలా ఉంటారనమాట. అమ్మవారి దర్శనంకి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. గోల్కొండ బోనాలు అంటే చాలా విశిష్టమైనవి కదా, సో చాలా మంది వచ్చి అయితే ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. మళ్ళీ చెమటలు వస్తాయి, మళ్ళీ ఇట్లా ఉంటుంది. స్వామి పూజ కూడా ఇట్లా తిరగాల్సి ఉంటుంది పబ్లిక్. అక్కడ అక్కడ అమ్మి సో చూడ్డానికి ఎంత కన్నుల విందుగా ఉంది కదండి. సో ఇదంతా కూడా ఎంతమంది పబ్లిక్ చూడండి. సో అమ్మవారి దర్శనార్థం అయితే చాలా మంది పబ్లిక్ అయితే వచ్చారనమాట. సో ప్రతిరోజు ఈ విధంగా కన్నుల విందుగా అయితే ఉంటది అనమాట. ఆషాఢ మాసం మొత్తం కూడా ప్రతి ఒక్క ఏరియా నుంచి ఒక్కొక్కరుగా తీసుకొని వస్తారండి, ఒక్కొక్క వారం ఒక్కొక్కరుగా తొట్టెలలో. తాత గోల్కొండ ఎల్లమ్మ తల్లికి ఫస్ట్ స్టెప్ ఓకే కింద నడు పబ్లిక్ వస్తారు దెబ్బతో నడు. ఏం కాదు పదా, ఏం భయపడదు, ఇక సీదా పోతుండాలి. అలా నిదానంగా ఒకసారి 5 స్పీడ్లు
సో ఇక్కడ మా చిట్టి తల్లి చెమటలు వస్తున్నాయి డాడీ అయితే అంటుందన్నమాట. సో తను ఫస్ట్ టైం వెళ్తుందండి పుట్టిన తర్వాత వాళ్ళ డాడీ మరి. సో నేను ఇంతవరకు కూడా దర్శనం చేసుకోవడానికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఇంతకుముందు వెళ్ళాను, మామూలు టైంలో వెళ్ళాను అనమాట టెంపుల్కి. అంటే మొత్తం కోట కూడా చూసామన్నమాట మేము. మా అక్క మా బావ వెంబడి అయితే వెళ్ళాము, రెండో అక్క వెంబడి. సో మా చిట్టి తల్లి పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అండి మా పాప వెళ్ళడము. తర్వాత ఈమె కడుపులో ఉన్నప్పుడు మా పెద్ద పాప బాబు అయితే వెళ్ళినుండే వాళ్ళ నాన్నెంబడి. సో ఇప్పుడైతే పాప అయితే వెళ్తుందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కీప్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియో పార్ట్ 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.